అక్క వదినా అమ్మా ఒరే మీకు దండం పెడతాను నా దగ్గర ఉండేది 500 ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏంద్రా మా అమ్మ చుట్టూ నిలబెట్టుకున్నారా? మనిషికి ఒక వస్తువు అడుగుతున్నారు మే నా దగ్గర ఉండేది 500 దాంట్లో ఎవరికి ఏం తీర్చేది మే నేనా వీళ్ళు ఎంతో జుట్టు లాగా తగులుకున్నారు నన్ను టింగ్ టింగ్ లచ్చక్క సంకల పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎత్తుకిందంట నీలాంటి చిక్కల్ది. ఏం చెప్తున్నావు మే అర్థమే కావడం లేదు తలకాయ నొప్పి వచ్చేస్తున్నావు నాక నీ అమ్మ మెంటల్ దానా చూడు రాండి చెప్తాను. నువ్వు పోదామా లచ్చక్క దీంతో ఏది ఎత్తుకున్నా 170 లచ్చక్క 170 అన్నయ్య హుండి 170 రా ఇదిగో 170. ఒరే గుణమామ నువ్వు నీ పెళ్ళాంకి ఇంట్లో పని చేసేదానికి 170 తీసుకో 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 రాయ్ రండి 170 చెప్పులు 170 రా 170 టెడ్డీ బేర్లు అన్నయ్య బొమ్మలు 170 మమ్మీ అత్త 170 హ్యాండ్ బ్యాగులు 170 లచ్చక్క కమాన్ కమాన్ ఎక్కడో కొడుతుంది సీనా. నువ్వు కూడా 170 మామూలు అప్పుడు ఎగ్జైట్మెంట్ చూస్తా ఉంటే మీరు ఈ షాప్ లో చెప్పులు అమ్ముతారేమో అనిపిస్తుందిరా. మేము ఎందుకు అమ్ముతాము? నో నీకు తెలియదు నా దాని గురించా. అన్ని ప్యాక్ చేసేసి మనల్ని షాప్ లో ఇరికిచ్చేసి వెళ్ళిపోతుందినా. అయితే వెళ్ళిపోదాం మదనా. మొత్తం 25,000 బిల్ అయింది బ్రదర్, కట్టేసి వెళ్ళండి. అయినా 170 అని చెప్పేసి 25,000 బిల్ ఎందుకు అయిందినా? ఒకసారి అటు చూడండి. అమ్మ అత్త మన దగ్గర 500 ఉంది, అది ఇచ్చేయండి ఆ అన్నకి. ఆ గోతం నిండా సామాన్లు, ఆ బాక్స్ నిండా బొమ్మలు, ఈ తట్లో ఉండేది దేవుడి సామాన్లు, ఈ పొయ్య అన్ని ఆటోలో వేసయ్యా మేము బాతమా. అమ్మా నువ్వు ప్యాక్ చేసి ఉండేది 25,000 రూపాయల సామాన్లు. ఓ సంతేనా మామా వాళ్ళు ఎవరు అనుకుంటున్నావా? ఈ షాప్ లో కొనేస్తారు. ముందు ఆటోలో ఎక్కించా. అమ్మ అత్త మనం వెళ్ళిపోదాం పదండి. చీపురు కట్టుకునేదానికి డబ్బులు లేదు అక్కడ 25,000 నేను అడగట్టేదా? యో దాని మాయ మాటలు ఎట్లా నమ్మినావు నువ్వా? మేము కట్టం డబ్బులు ఏం చేస్తావు నువ్వా? చెప్పులు టెడ్డీ బేర్లు 170 అన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంట్లో సామాన్లు 170. మామూలు మీ పై అరుపులు మీవి లోపల పోతున్నది 170. శ్రీకాళహస్తిలో జయలక్ష్మి హాల్